హలో రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీ అడుగుతున్నారు, చూద్దామా? ఓకే ఓకే. సో సరళ గారు మెయిల్ చేశారు రాజ్ గారు మియాపూర్ నుంచి. ఓకే. అరటి దూటతో అడుగుతున్నారు. ఓకే. సో అరటి దూట పెరుగు పచ్చడి. ఓకే. సో అరటి దూట అంటే చాలా తక్కువగా చేసుకుంటుంటారు. సో ప్లస్ ఏంటంటే అరటి దూట మనకి ఏంటంటే కొంచెం వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ డిష్లలో కూడా ఇదొకటి చాలా వాడుతూ ఉంటారు. పెరుగు పచ్చడి అంటే కొంచెం సింపుల్ గానే చేసుకోవచ్చు. బట్ అరటి దూట ఏంటంటే మనకు అది క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం దానికి టైం పడుతుంది. కొంచెం నారలాగా వస్తుంది కదా, అది కొంచెం క్లీన్ చేసుకోవాలి. సో మంచి టేస్టీగా ఎలా రావాలో నేను చూపిస్తాను. ఓకే ఓకే. మరి అరటి దూట పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి దూట పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటి దూట ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే. సో దీంట్లో నువ్వుల పొడి అండి. సో నువ్వులు కొంచెం వేయించేసి దూరగా పొడి కొట్టేసుకున్నాం. ఓకే. సో దీంట్లోనే సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. ఓకే. సో ఇవన్నీ కలిపేసి పొడిలా కానీ లేదా పేస్ట్ లా ఎలా అయినా పర్లేదు. ఓకే, ఇంకొంచెం అయితే అయిపోతుంది. ఓకే సరే రాజు గారు, మీరు చేసేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ నలుపు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కీరాదోస రసం తీసుకుని దీంట్లో చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం కలిపి మెడకు బాగా పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే మెడ చుట్టూ ఉన్న నలుపుదనం క్రమంగా తగ్గిపోతుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో పేస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి. సో దీన్ని కాస్త పక్కన పెట్టేసుకుందాం. సో మనకి ఇది కొంచెం ఆ పెరుగు పచ్చడిలో ఫ్లేవర్. ఎస్. సో నెక్స్ట్ ఒక బౌల్లోకి పెరుగు తీసేసుకుందాం. సో ఈ పెరుగు పచ్చడిలో కొంచెం పుల్లగా ఉన్న పెరుగైనా మనకి టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం పుల్లగా ఉంటుంది, మరి ఎక్కువ కాకుండా కొద్దిగా ఉంటుంది. అండ్ ఈ అరటి దూట లాంటి వాటికి కూడా కొద్దిగా పులుపు పడితే కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు వేసేసుకుని ఓకే. సో బాగా కలిపేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ పడుతుంది. సో కొంచెం గట్టిగానే చేసుకుందాం. ఓకే అండి. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. పోపు పెట్టేసుకుందాం. సో అరటి దూట మనము ముందు ఉడికించి పెట్టుకోవాలి రాజు గారు. అవునండి. సో ఇది కొంచెం పసుపు వేసి ఉడికించాను, లేకపోతే కొంచెం మనకు నల్లబడిపోతుంది. అవును. సో ఇది కొంచెం కట్ చేసుకోవడమే మనకి కొద్దిగా పని. ఎందుకంటే జిగురు వస్తూ ఉంటుంది, కాస్త బాగా ఆయిల్ అది రాసుకొని కట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ నార కూడా బాగా తీసేస్తూ మనం క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అంటే ఎంత తీసినా మనకి ఆల్రెడీ దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ కూడా మనకి తీసేసుకున్న తర్వాత కూడా ఇది కూడా హెల్దీయే. ఎందుకంటే ఎక్కువ పీచు ఉన్నా మనకి నవ్వేటప్పుడు అది బాగా అట్లా పీచుగా ఉంటుంది కాబట్టి కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే మనకి హ్యాపీగా అరటి దూటని పెరుగులో వేసుకున్నప్పుడు బాగా నాని టేస్టీగా ఉంటుంది, కొంచెం పీచు తక్కువ ఉండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, సో కొద్దిగా పసుపు, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న అరటి దూట ముక్కలండి. సో ఇప్పుడు మనకి చక్కగా మార్కెట్లో ఇవి దొరుకుతున్నాయి, ఇట్లా ఒక 2-3 ఇంచెస్ ముక్కలు అమ్ముతున్నారు. హ్యాపీగా అవి తెచ్చుకొని చేసేసుకోవచ్చు. అండ్ ఎక్కువ చాలా మందికి ఏంటంటే ఈ అరటి దూట, అరటి పువ్వు ఇవన్నీ ఆకుకూరలే చేస్తూ ఉంటారు ఎక్కువ మటుకి. సో అలా కాకుండా చక్కగా అంటే ఈ పెరుగు పచ్చడి కూడా కొంతమందికి తెలుస్తుంటుంది, కాకపోతే అందరికీ తెలియదు.
పర్టికులర్ ఈ సీజన్ కి అయితే మనకి ఇట్లా పెరుగు పచ్చళ్ళు అవి చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఆకుకూరలు కూడా మళ్ళీ కొంచెం వేడి కదా. అంటే పెరుగు పచ్చళ్ళు ఎలాగో చేసుకుంటాం, సో అలా చేసుకున్నప్పుడు వీటిని వాటిలో మనం యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం వేగుతూ ఉంటుంది, ఈ లోపు మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఓకే పెరుగులో కొద్దిగా మిక్స్ మిక్స్ చేసేసుకుంటాం. ఓకే, సో మనం ఈ పేస్ట్ లో కూడా రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే యాక్చువల్గా మనకి పెరుగు పచ్చళ్ళలో కూడా డిఫరెంట్ టేస్ట్లు వస్తాయి. సో కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నువ్వులు యాడ్ చేస్తాం కదా, పచ్చి కొబ్బరి కానీ లేదా ఎండు కొబ్బరి కానీ, సో కొంచెం పల్లీలు ఇట్లాంటివి ఏమైనా వేస్తుంటే మనకి సేమ్ అదే అరటి దూట ఉంటుంది, మిగతా ఫ్లేవర్ అనేది మారుతూ ఉంటుంది. లేదా అసలు ఈ పప్పులు ఏవి లేకుండా ఓన్లీ అల్లం పచ్చిమిర్చి ఈ జీలకర్ర ఇట్లాంటి ఈ కాంబినేషన్ లో చేసుకున్నా కూడా మనకి అదొక డిఫరెంట్ ఘాటుతో బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది ఇది కూడా. ఓకే, సో దీంట్లో ఈ అరటి దూట ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే, సో దీంట్లో వేగానే మంచి స్మెల్ అనేది వస్తుంది దీంట్లో. సో పోపులో కొంచెం మనం ఇంగు లాంటిది వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్, స్మెల్. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో పోపు కూడా వేసేసుకో, ట్రై చేయొచ్చు. ఓకే, సో రెడీ. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. సో అరటి దూటతో పెరుగు పచ్చడి రెడీ. వావ్, సో చూసారు కదండి అరటి దూట పెరుగు పచ్చడి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి దూట పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో నువ్వుల పొడి, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన అరటి దూట ముక్కలు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి దూట పెరుగు పచ్చడి రెడీ.